బిగ్ బాస్ సీజన్ 9 వన్స్ మోర్ టాస్క్‌లో బోన్ టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్‌లో చాలా పోటాపోటీగా పరుగులు పెట్టారనమాట కళ్యాణ్, ఇమాన్యుల్ అలానే డీమన్ పవన్. ఇక కళ్యాణ్, డీమన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కానీ కళ్యాణ్‌కు త్రుటిలో ఓ ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. చాలా ఘోరంగా పడ్డాడు. ఆ సీన్‌ని మనకి ప్రోమోలో కూడా టెలికాస్ట్ చేశారు. అయితే ఇప్పటికే లైవ్‌లో ఈ టాస్క్‌లు కూడా ముగిశాయి. అయితే లైవ్‌లో మనకి టాస్క్ లైవ్‌గా టెలికాస్ట్ చేయట్లేదు. అక్కడక్కడ కట్ చేసేస్తున్నారని చెప్పాలి. అయితే టాస్క్ పూర్తయిన తర్వాత మాత్రం తనుజ, కళ్యాణ్ అలానే డీమన్‌కి అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ టాస్క్‌లో డీమన్ గెలిచాడు. డీమన్‌కి బిగ్ బాస్ ఫ్రాంకీ కూడా పంపించారు. కానీ డీమన్ పవన్ మటన్ మండి బిర్యానీ అయితే అడిగాడు. అది ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే, నేను సంజన గారితో షేర్ చేసుకుంటానని చెప్పి డీమన్ అంటాడనమాట. ఎందుకంటే అప్పటికే సంజన మటన్ పంపించమని బిగ్ బాస్‌నైతే అడుగుతుంది. కాకపోతే సంజన గారు ఏ టాస్క్ గెలవలేదు కాబట్టి డీమన్ అయితే సంజన గారితో షేర్ చేసుకుంటాను. సంజన ఎలానో మటన్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. నేను కూడా మటన్ మండి బిర్యానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను కాబట్టి అని బిగ్ బాస్‌కి చెప్తాడు. కాకపోతే బిగ్ బాస్ మాత్రం ఫ్రాంకీని పంపించి, ఇక నేను సంజన గారితో ఫ్రాంక్ చేశాను. మీరు ఆ ఫ్రాంకీని ఎంజాయ్ చేయండి. మీరు సంజన గారితో షేర్ చేశాను అని జస్ట్ అనుకోండి. అంతేకాని షేర్ చేయకూడదని బిగ్ బాస్ చెప్పాడనమాట. అయితే ఈ టాస్క్ పూర్తయిన తర్వాత కళ్యాణ్ డీమన్‌కి ఇద్దరికీ కూడా తనుజ వార్నింగ్ ఇస్తుందనమాట. ఇంకోసారి టాస్క్‌లో అంత స్పీడ్‌గా ఆడొద్దురా! ఎందుకు అంత స్పీడ్ మరీ ఓవర్ స్పీడ్‌గా ఆడి మీకు దెబ్బలు తగిలేటట్టు చేసుకునేటట్టున్నారు అని చెప్పి వీళ్ళందరికీ లెమన్ జ్యూస్ కూడా చేసిస్తుంది. అయితే తనుజ డల్‌గా అయిపోతుందనమాట. కళ్యాణ్ వచ్చి మాట్లాడేసరికి, "మీరెందుకురా అసలు ఎంత పెద్దది తెలుసా? ఎంత ఘోరంగా పడ్డారు తెలుసా మీరిద్దరూ? వాడికి కాళ్ళకి దెబ్బలు తగిలాయి. అసలు నీకైతే అక్కడ కాలు ఒకటి అందులో ఇరుక్కుపోయి కింద పడ్డావు చూడు. అక్కడ చాలా భయం వేసింది కళ్యాణ్. నువ్వు అలా పడితే ఒక్కసారిగా బోన్‌కి ఏమైనా ఎఫెక్ట్ అవుతే హెడ్‌కి తగులుంటే అసలు ఎలా ఉండేది చెప్పు" అని చెప్పి ఇక కళ్యాణ్‌తో అయితే మాట్లాడుతూ ఉంటుంది తనుజ. తనుజ కళ్యాణ్‌కి త్రుటిలో ప్రమాదం తప్పిందని చాలా బాధపడుతుంది. టాస్క్ అయితే అలానే ఉంది. ఆ కర్రల నుంచి కాళ్ళు ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి తీసుకుంటూ వీళ్ళు బయటికొచ్చి ఆ బోన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇద్దరూ కూడా పోటాపోటీన ఒక రేంజ్‌లో పరుగులు పెట్టారని చెప్పాలి. కర్రల నుంచి కాదు, ఏదో నార్మల్‌గా పరుగులు పెడుతున్నట్టే అనిపించింది కానీ చూడ్డానికైతే నెక్స్ట్ లెవెల్‌లో ఉందసలు వీళ్ళ టాస్క్ ఆడే విధానం. ఇక డీమన్ అయితే అడగొద్దు. కళ్యాణ్ కంటే ఒక టాప్ రేంజ్‌లో ఆడుతున్నాడని చెప్పాలి ప్రతి టాస్క్ కూడా. అయితే కళ్యాణ్ కూడా తన 100% బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ కళ్యాణ్ డీమన్‌కి గట్టి అంటే పోటాపోటీ ఇస్తున్నారని చెప్పాలి వీళ్ళిద్దరూ కూడా. అయితే ఇప్పటికే డీమన్ 3 సార్లు బిగ్ బాస్ ఇచ్చిన ట్రీట్‌నైతే అందుకున్నాడు. కానీ కళ్యాణ్‌కి ఏదైతే ఆ ప్రమాదం తప్పిందో, దెబ్బలు తగిలాయో తనూజ అయితే చాలా ఫీల్ అయింది. అలానే వార్న్ కూడా చేసింది. ఆడేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండమని, హెడ్‌కి గానీ, కాళ్ళకి గానీ ఎక్కడైనా బోన్స్‌కి తగిలితే చాలా ఎఫెక్ట్ పడుతుందని కళ్యాణ్ విషయంలో తనూజ ఫీల్ అవ్వడం మాత్రం నిజంగా అది అంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు కేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ అక్కడ తనుజకి అలా జరిగినా సరే కళ్యాణ్ చెప్తాడు. కళ్యాణ్‌కి అలా జరిగితే తనుజ చెప్తుంది. మనము కొన్ని వారాల నుంచి చూస్తున్నాం. ఒక 5 వీక్స్ కంటే ఎక్కువగానే వీళ్ళిద్దరూ ఒకరికొకరు అభిమానంగా మాట్లాడుకోవడం గానీ, ఒకరికొకరు కేర్ చేసుకోవడం గానీ, ఇది డే బై డే ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. ఈ బిగ్ బాస్ జర్నీ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఓకే. లేదు అంటే ఇంకా మనం వీళ్ళిద్దరూ ఒకరికొకరు కేర్ చేసుకునేవి చూడాల్సి వస్తూ ఉంటుంది. మరి వీళ్ళ కేరింగ్‌పై మీ ఫీలింగ్ ఏంటి?